గోదావరి తీరాన ఉన్న చింతలపూడి అనే చిన్న గ్రామం. ఆ ఊరిలో రాజమ్మ అనే ఆవిడ ఒక చిన్న పూటకూల ఇల్లు నడుపుతూ ఉంటుంది. ఊరికి వచ్చే పరాయి వాళ్ళు, బాటసారులు ఆమె దగ్గరే భోజనం చేస్తారు. అయితే రాజమ్మకు డబ్బు మీద ఆశ ఎక్కువ. తక్కువ పెట్టి ఎక్కువ వసూలు చేయడం ఆమె అలవాటు. ఉదయం 8 గంటలు రాజమ్మ తన ఇంటి ముందు అరుగు మీద కూర్చొని పప్పు ఏరుకుంటుంది. పక్కనే పొరిగింటి ఆవిడ కనకమ్మ వచ్చి కూర్చుంది. అప్పుడు కనకమ్మ మాట్లాడుతూ, ఏంటక్కా, ఇవాళ వంటలు అప్పుడే మొదలు పెట్టేశావా? ఇవాళ సోమవారం కదా, సంతకు వచ్చే జనం ఎక్కువే ఉంటారు. అప్పుడు రాజమ్మ మాట్లాడుతూ, అవునే కనకమ్మ, పొద్దున్నే లేచి పొయ్యి వెలిగించాను. ఇవాళ ముద్దపప్పు, ఆవకాయ, కాస్త వంకాయ కూర చేస్తున్నాను. సంతకు వెళ్ళే వాళ్ళంతా నా దగ్గరికే వస్తారు కదా. అవునులే అక్క, ఊరిలో నీదొక్కటే కదా భోజనం పెట్టే ఇల్లు. కానీ మొన్న మా చుట్టాలు వచ్చారు. అప్పుడు రాజమ్మక్క భోజనం బాగుంది కానీ అన్నం కాస్త తక్కువ పెట్టింది. పైగా డబ్బులు మాత్రం ఎక్కువే తీసుకుంది అని చెప్పుకుంటున్నారు. పోవే కనకమ్మ, వాళ్ళకేం తెలుసు? ఈ రోజుల్లో బియ్యం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ కట్టెలు, ఈ పప్పులు అన్నీ కొనాలంటే ఎంత ఖర్చవుతుందో. నేను చేసే వంట రుచికి ఆ మాత్రం డబ్బులు ఇవ్వకపోతే ఎలా? అప్పుడు కనకమ్మ మాట్లాడుతూ, అది కాదక్కా, కడుపు నిండా భోజనం పెడితేనే కదా ఆశీర్వాదం లభిస్తుంది. నువ్వు ఆ గిన్నెతో కొలిచి కొలిచి అన్నం పెడుతున్నావట. అదేదో కాస్త ఎక్కువే పెట్టచ్చు కదా. అప్పుడు రాజమ్మ మాట్లాడుతూ, నా లెక్కలు నాకు తెలుసులే కనకమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నా దగ్గరికి వచ్చేవారు తగ్గరులే. మధ్యాహ్నం సంతకు వస్తున్న 2 రైతులు, సూర్యం రాఘవలు, రాజమ్మ పూటకుల ఇంటికి వచ్చారు. రాజమ్మక్క, భోజనం తారైందా? ఆకలి దంచేస్తుంది. పొద్దున్న పొలం నుంచి తిన్నగా వస్తున్నాం. రండి రండి సూర్యం గారు, భోజనం సిద్ధంగా ఉంది. లోపలికి వచ్చి పీటల మీద కూర్చోండి, అరిటాకులు వేస్తాను. రాజమ్మక్క, ఇవాళ కూరలేంటి? పప్పు నెయ్యి వేసి పెడతావు కదా. అప్పుడు రాజమ్మ మాట్లాడుతూ, అబ్బే, నెయ్యి చాలా ఖరీదమ్మా, కాస్త నూనెతోనే తాలింపు వేశాను. ఇవాళ వంకాయ కూర చాలా బాగుంది. భోజనానికి ఒక్కొక్కరికి ₹1/2 అవుతుంది. ఏంటక్కా, మొన్నటిదాకా పావలా ఉండేది, అప్పుడే ₹1 చేసావా? సరేలే, ఆకలిగా ఉంది కదా, త్వరగా పెట్టు. రాజమ్మ భోజనం వడ్డిస్తుంది. చిన్న గిన్నెతో అన్నం కొలిచి ఆకులో వేసింది. ఏంటక్క ఇది? ఇంత తక్కువ అన్నం పెట్టావు? ఇది చిన్నబాబు తిన్నంత కూడా లేదు. ఇంకాస్త అన్నం వేయి. రాఘవ గారు, ఇప్పుడు ఉన్న బియ్యంతో ఇంతే వస్తుంది. ఇంకా కావాలంటే మరో పావలా అదనంగా ఇవ్వాలి. బియ్యం చాలా కరువయ్యాయి మరి. ఇదేం న్యాయమక్క, కూర కూడా ఒక గరిటె కంటే ఎక్కువ వేయలేదు. పప్పులో అంతా నీళ్లే ఉన్నాయి. ఇంత తక్కువ పెట్టి ₹1/2 తీసుకోవడం ధర్మమేనా? అప్పుడు రాజమ్మ మాట్లాడుతూ, నచ్చితే తినండి, లేదంటే లేదు. నా దగ్గర ఇలాగే ఉంటుంది. బయట ఎక్కడా మీకు ఈ ధరకి భోజనం దొరకదు. సరేలే సూర్యం, తిని వెళ్దాం పద. ఇంకెప్పుడు ఈవిడ దారికి రాకూడదు. కడుపు నిండా భోజనానికి ఇంత డబ్బు వృధా. మరోవైపు ఊరి పెద్ద సోమలింగం గారు అక్కడికి వచ్చారు. ఏంటమ్మా రాజమ్మ, ఇక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. ఎవరనే దాన్ని అన్నారా? ఏం లేదు సోమలింగం గారు, వీళ్లకు తక్కువ ధరలో కడుపు నిండా కావాలట. నేనేమో ధరలు పెరిగాయని చెబుతున్నాను. రాజమ్మ, మన ఊరికొచ్చే బాటసారులు నీళ్లే దిక్కనుకుంటారు. నువ్విలా తక్కువ పెట్టి ఎక్కువ వసూలు చేస్తే వాళ్ళు మళ్ళీ రారు. అది నీకే నష్టం. నాకేం భయం లేదు సోమలింగం గారు. ఆకలి వేసినోడు ఎక్కడికి పోతాడు? నా దగ్గరికే రావాలి. ఊరిలో ఇంకెవ్వరూ భోజనాలు పెట్టరు కదా. అది నీ భ్రమ రాజమ్మ. ఎప్పుడూ ఒకే పరిస్థితి ఉండదు. మనిషికి తృప్తి ముఖ్యం, ఆశ కాదు. ఆలోచించుకో. అలా 1 రోజులు గడిచాయి. రాజమ్మ పూటకూళ్ళ ఇంటికి వచ్చే జనాల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. రాజమ్మ ఖాళీగా అరుగు మీద కూర్చొని ఉంది. కనకమ్మ మళ్ళీ వచ్చింది. ఏంటక్కా, ఇవాళ ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ రాలేదా? మధ్యాహ్నం 1 గంట అవుతుంది. అప్పుడు రాజమ్మ మాట్లాడుతూ, నాకేం అర్థం కావడం లేదు కనకమ్మ. సంతకు జనం వెళ్తూనే ఉన్నారు, కానీ
ఎవ్వరూ ఇటువైపు చూడడం లేదు. అందరూ పక్క ఊరి కిరాణా కొట్టు దగ్గర పులిహోర కట్టుకొని వెళ్తున్నారు. అప్పుడు కనకమ్మ మాట్లాడుతూ, అది ఎందుకో నీకు తెలీదా అక్కా? నువ్వు చేసే మోసం ఊరంతా పాకింది. మొన్న ఆ సూర్యం, రాఘవలు సంతలో అందరికీ చెప్పారు. రాజమ్మక్క దగ్గరికి వెళ్తే ఆకలి తీరదు, పైగా జేబు మొత్తం ఖాళీ అవుతుంది అని. అప్పుడు రాజమ్మ మాట్లాడుతూ, వాళ్ళెంత చెప్పినా నా వంట రుచి ఎక్కడికి పోతుంది? ఒక్కసారి ఆకలి వేస్తే నా దగ్గరికే వస్తారు. లేదక్కా, ఇవాళ ఆ పక్క వీధిలో ఉన్న లక్ష్మి కూడా భోజనాలు మొదలుపెట్టిందంట. తను తక్కువ ధరకు కడుపు నిండా అన్నం పెడుతుందంట. ఊరి పెద్ద సోమలింగం గారే దానికి సాయం చేశారు. అప్పుడు రాజమ్మ మాట్లాడుతూ, ఏంటి, మొదలుపెట్టిందా? అది ఎప్పుడు జరిగింది? అప్పుడు కనకమ్మ మాట్లాడుతూ, ఇవాళే అక్క, అదిగో చూడు, ఆ జనమంతా అటువైపే వెళ్తున్నారు. నీ దగ్గరికి ఎవరూ రావడం లేదు. మధ్యాహ్నం 2 గంటలు. రాజమ్మ ఒక్క భోజనం కూడా అమ్మలేకపోయింది. అప్పుడే ఒక బాటసారి అలసిపోయి వచ్చాడు. అమ్మగారు, చాలా ఆకలిగా ఉంది, కాస్త భోజనం పెడతారా? రాజమ్మ మాట్లాడుతూ, రండి బాబు రండి, భోజనం సిద్ధంగా ఉంది. ఎంత అవుతుంది అమ్మగారు? అప్పుడు రాజమ్మ మాట్లాడుతూ, ₹1/2 బాబు. ₹1.5? పక్క వీధిలో లక్ష్మి గారు పావులాకే కడుపు నిండా అన్నం, నెయ్యి, ఆవకాయ ఇస్తున్నారు కదా, మీ దగ్గర ఎందుకింత ఎక్కువ? నా దగ్గర కూరలు ఎక్కువ ఉంటాయి బాబు. లేదమ్మగారు, మీ గురించి సంతలో అందరూ చెప్తున్నారు, మీరు తక్కువ అన్నం పెడతారని. నాకొద్దులేండి, నేను లక్ష్మి గారి దగ్గరికి వెళ్తాను. బాటసారి వెళ్ళిపోయాడు. రాజమ్మ ఒంటరిగా ఉండిపోయింది. ఆమె వండిన పప్పు, అన్నం అన్నీ అలాగే మిగిలిపోయాయి. సాయంత్రం రాజమ్మ తన ఇంట్లో కూర్చొని దీపం వెలిగించింది. ఆమె ముఖంలో విచారం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే లక్ష్మి లోపలికి వచ్చింది. రాజమ్మక్క, ఉన్నావా? ఇదిగో, ఇవాళ మా ఇంట్లో మిగిలిన కాస్త కూర తెచ్చాను. నువ్వు వంట చేసినట్టు లేవు కదా? అప్పుడు రాజమ్మ మాట్లాడుతూ, ఎందుకొచ్చావు లక్ష్మి? నా కడుపు కొట్టి నువ్వు భోజనశాల నడుపుతున్నావు కదా, ఇంకా ఈ నటన ఎందుకు? అప్పుడు లక్ష్మి, రాజమ్మక్క, నీ కడుపు కొట్టాలని నాకు లేదు. కానీ ఊరి వాళ్ళంతా సోమలింగం గారి దగ్గరికి వెళ్ళి బాధపడ్డారు. నువ్వు వాళ్ళని మోసం చేస్తున్నావని చెప్పారు. నాకు బతుకు తెరువు కావాలి కదా, అందుకే ఆయన సాయంతో మొదలుపెట్టాను. నేను మోసం చేస్తున్నానా? ధరలు పెరిగితే నేనేం చెయ్యాలి? ధరలు పెరిగితే అందరికీ పెరుగుతాయి కదక్కా. కానీ నువ్వు చేసేది వ్యాపారం కాదు, అన్యాయం. తక్కువ పెట్టి ఎక్కువ ఆశించడం తప్పు. నేను ఒక్క పూటకు లాభం తక్కువ వచ్చినా పర్వాలేదనుకుంటాను. అందుకే జనం నా దగ్గరికి వస్తున్నారు. నువ్వు ఒక్క పూటకే ఎక్కువ లాభం చూడాలనుకున్నావు, అందుకే ఇవాళ ఇలా ఒంటరిగా మిగిలిపోయావు. అప్పుడు రాజమ్మ, నా దగ్గర ఉన్న సరుకులన్నీ పాడైపోతున్నాయి లక్ష్మి. అప్పు చేసి బియ్యం తెచ్చాను. ఇప్పుడు ఎవరు తింటారు ఈ అన్నం? అక్కా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు నీ పద్ధతి మార్చుకో. జనం మళ్ళీ వస్తారు. కానీ నువ్వు నీ మనసు మార్చుకోవాలి. నిజాయితీగా ఉంటేనే దేవుడు కూడా దీవిస్తాడు. మరుసటి రోజు ఉదయం రాజమ్మ సోమలింగం గారి ఇంటికి వెళ్ళింది. సోమలింగం గారు, నేను పెద్ద తప్పు చేశాను. మీ మాట వినలేదు. ఆశకి పోయి అందర్నీ దూరం చేసుకున్నాను. రాజమ్మ, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు, సంతోషం. మోసం చేస్తే మనకే మోసం జరుగుతుంది. నువ్వు ₹1 కోసం 10 మందిని బాధ పెట్టావు. ఇవాళ ఆ 10 మంది నీకు రూపాయి రాకుండా చేశారు. అప్పుడు రాజమ్మ మాట్లాడుతూ, అవును సోమలింగం గారు, నా దగ్గర మిగిలిపోయిన సరుకులన్నీ ఏం చెయ్యాలి? నాకు అప్పులు తీరవు. ఒక పని చేయి రాజమ్మ, ఇవాళ ఊరి చివరన ఉన్న గుడి దగ్గర పేదవాళ్ళున్నారు. వాళ్ళకి అన్నం ఉచితంగా పెట్టు. నీ పాపం కడిగేసుకో. రేపట్నుంచి కొత్తగా మొదలుపెట్టు. లక్ష్మి కూడా నీకు సాయం చేస్తుంది. అలాగే సోమలింగం గారు, నేనికపై ఎవ్వరినీ మోసం చెయ్యను. పావలాకే కడుపు నిండా భోజనం పెడతాను. గుడి దగ్గర రాజమ్మ అందరికీ భోజనం వడ్డిస్తుంది. మునిపటలా కాకుండా
ఇప్పుడు గిన్నెతో కొలవడం లేదు, అరిటాకు నిండా అన్నం పెడుతుంది. అప్పుడు ఒక ముసలావిడ, రాజమ్మ తల్లి, ఇవాళ ఎంత బాగా అన్నం పెడుతున్నావు, నీ చల్లని మనసు బాగుండాలి. రోజు ఇలాగే పెడితే అందరూ నిన్ను దీవిస్తారు. అవునా అవ్వా, ఇవాళ నేను ఆశలో మునిగిపోయాను. నీ ఆశీర్వాదమే నాకు ముఖ్యమని ఇప్పుడు అర్థమైంది. కొన్ని రోజులు గడిచాయి. రాజమ్మ పూటకూల ఇల్లు మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. జనం మళ్ళీ సంత నుంచి వచ్చేటప్పుడు రాజమ్మక్క భోజనం కోసం ఆగుతున్నారు. రాజమ్మక్క, ఇవాళ ముద్దపప్పు అదిరిపోయింది. అన్నం కూడా కడుపు నిండా పెట్టావు. ఇదిగో, నీకు ₹1 ఇవ్వమన్నా పావలానే తీసుకుంటున్నావు. సూర్యం గారు, నాకు ఆ పావలానే ఎక్కువ. మీరు తృప్తిగా తింటే నాకు అదే 10,000. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. పర్వాలేదక్క, అందరూ తప్పులు చేస్తారు, కాని దాన్ని దిద్దుకునేవాడే గొప్ప. ఇవాళ సంతలో అందరికీ చెప్తాం, రాజమ్మకిల్లు మళ్ళీ తెరుచుకుంది అని. అన్నం అమృతంలా ఉందని చెప్తాం. ధన్యవాదాలు రాఘవ గారు. లక్ష్మి, చూశావా, నిజాయితీగా ఉంటే వచ్చే ఆనందమే వేరు. అప్పుడు లక్ష్మి మాట్లాడుతూ, అవునక్క, మన ఇద్దరం కలిసి ఈ ఊరికి మంచి భోజనం పెడదాం. ఎవరూ ఆకలితో వెళ్ళకూడదు. అప్పుడు కనకమ్మ మాట్లాడుతూ, అదక్క సంగతి. రాజమ్మక్క, నీ మొహం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. ఇన్నాళ్ళు ఆ డబ్బు లెక్కల్లో నీ నవ్వు మాయమైపోయింది. సోమలింగం గారు అక్కడికి వచ్చి చూసి సంతోషపడ్డారు. రాజమ్మ, నువ్వు గెలిచావు. నీ స్వార్థం మీద నీ మనసు గెలిచింది. ఒక ఊర్లో ఇలాంటి పూటకూళ్ళ ఇల్లు ఉంటే ఆ ఊరికే గౌరవం. అంతా మీదయ అయ్యగారు. లక్ష్మి నాకు కళ్ళు తెరిపించింది. మోసం చేసి సంపాదించిన డబ్బు నిలవదని, నిజాయితీగా చేసే పనిలోనే సుఖం ఉందని నాకు బోధపడింది. చాలా మంచి మాట చెప్పావు. నిజాయితీగా వ్యాపారం చేస్తే లాభం వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు చూడు, నీ దగ్గర జనం ఎంతమంది ఉన్నారు. అవునయ్య గారు, అందరూ నా ఇంటి వాళ్ళలాగే అనిపిస్తున్నారు. రాజమ్మ అందరికీ ఆనందంగా భోజనం వడ్డిస్తుంది. అరుగు మీద కూర్చున్న బాటసారులు తృప్తిగా భోజనం చేస్తూ రాజమ్మను పొగుడుతున్నారు. చింతలపూడి గ్రామంలో రాజమ్మ పూటకూల ఇల్లు ఒక మంచి చిరునామాగా మారిపోయింది. నీతి: మోసం చేయడం వల్ల స్వల్పకాలం లాభం రావచ్చు, కానీ దీర్ఘకాలంలో అదే మనకు నష్టాన్ని కలిగిస్తుంది. నిజాయితీగా చేసే పనిలో తృప్తి మరియు గౌరవం లభిస్తాయి. లోభతత్వం మనిషిని ఒంటరితనం చేస్తుంది. ఉదారత మిత్రులను మరియు ఆనందాన్ని ఇస్తుంది.